ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు. కర్మ ఏం చేస్తాం? కర్మఫలం అనుభవిస్తున్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేటువంటి మాటలు మనము తరచుగా వింటూ ఉంటాం. కర్మ అనేది సంస్కృత పదం. చర్య, పని లేదా కృత్యం. మనం చేసేటువంటి మంచి పని లేదా చెడు పనులకు తగిన ప్రతిఫలము కాలక్రమేణా తిరిగి మనకు వస్తుంది అనేది దాని అర్థం. అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, యోబు రాసినటువంటి గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం, అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కొయ్యుదురు. కీడును విత్తేవారు దానినే కోస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక ఆయన బ్యాంక్ నుంచి 3 లక్షల రూపాయలను డ్రా చేసుకొని బయటికి రావడాన్ని 3 దొంగలు గమనించినారంట. గమనించి అతని మీద దాడి చేసి ఆ డబ్బులు దోచుకోవాలని ఒక పథకం ప్రకారము ఆలోచించి అతనిపై దాడి చేసి 3 లక్షలు దోచుకొని అడవిలోకి పారిపోయినారంట. అడవిలోకి వెళ్ళినటువంటి ఆ 3 దొంగలు భోజనం చేసిన తర్వాత మనం 3 ఈ డబ్బును సమానంగా పంచుకుందాం అని ఆలోచించారంట. సరే అని చెప్పి వారిలో ఒక దొంగ ఊర్లోకి వెళ్ళి హోటల్కి వెళ్ళి మంచి భోజనం తీసుకుని రావడానికి అని చెప్పి అతను బయలుదేరినాడంట. ఆ దొంగ అలా బయలుదేరినాడో లేదో ఈ మిగిలినటువంటి 2 దొంగలు అతనిపై ఒక దురాలోచన చేశారంట. మనిద్దరం కలిసి వాడిని చంపేస్తే వాడికి ఇవ్వాల్సినటువంటి వాటా తగ్గిపోతుంది. అప్పుడు ఈ డబ్బును మనిద్దరం చెరి సగం పంచుకోవచ్చు అని ఆలోచన చేసి ఆ వ్యక్తిని చంపడానికి నిశ్చయించుకున్నారు. భోజనం తీసుకుని రావడానికి వెళ్ళినటువంటి ఆ దొంగ అనుకున్నాడంట, ఆ 2 చంపేస్తే మొత్తం నాకే దక్కుతుంది కాబట్టి వాళ్ళిద్దరిని చంపేద్దామని ఆలోచించి ఆ భోజనంలో విషం కలిపి తీసుకుని వచ్చాడంట. భోజనం తెచ్చినటువంటి దొంగ వచ్చి రాగానే ఈ 2 కలిసి వాడి మీద పడి వాడిని చంపేశారంట. ఆ తర్వాత సంతోషంగా విషం కలిసినటువంటి ఆహారాన్ని వారు తెలియకుండానే తిని వారు కూడా చనిపోయారట. దురాశ దుఃఖానికి చేటు. మనం చేసినటువంటి కర్మ ఫలితం ఎక్కడికి పోదు, అది తిరిగి మన దగ్గరికే తిరిగి చేరుతుంది. దురాశ చివరికి బాధను దుఃఖాన్ని మిగులుస్తుంది. అతిగా ఆశపడడం వల్ల ఉన్నదాన్ని కూడా కోల్పోయి కష్టాల పాలవుతాం. అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. మనం మంచిని విత్తినమంటే మంచి పంట కోస్తాం, చెడును విత్తినమంటే చెడు పంట మనం తప్పకుండా కోస్తాం. మనం చేసేటువంటి మంచి చెడులకు తగిన ప్రతిఫలము కాలక్రమేణా అది తప్పక మనకు తిరిగి చేరుతుంది. ఆత్మను సంతోష పెట్టడానికి విత్తేవాడు నిత్య జీవము అనే పంట కోస్తాడు. శరీర స్వభావం కొరకు శరీర స్వభావాన్ని సంతోష పెట్టడానికి విత్తేవాడు నాశనం అనే పంటను కోస్తాడు. కాబట్టి మనం ఏమి చేసినా అవి ప్రభు నిమిత్తం చేయాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నా మాటలు వింటున్నాడు, దేవుడు నా ప్రవర్తనను గమనిస్తున్నాడు, నేను చేసేటువంటి ప్రతిదానికి దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు నడవాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన వాటిని విత్తి నిత్య జీవం అనేటువంటి పంటను కోయటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాక్యానికి స్తోత్రం నాయన. ఒకరి సొత్తు అన్యాయంగా పట్టుకోవడం, దురాశతో అతిగా ఆశపడడం, ఒకరిని పాడు చేయడం, పొరుగు అని సొమ్ము ఆశించడం మీకు నచ్చని కార్యాలని తెలియపరిచారు తండ్రి. ఆత్మానుసారమైన వాటిని విత్తి నిత్య జీవం అనే పంట కోయటకు మాకు సహాయం చేయండి. శరీర సంబంధమైన వాటిని ఆశించి శరీరమును సంతోష పెట్టడానికి విత్తితే నష్టాన్ని నాశనాన్ని చవి చూస్తామని హెచ్చరిస్తున్నారు. మంచి పనులు చేస్తే మంచిని, చెడు పనులు చేస్తే చెడును కోస్తామని మీ వాక్కు ద్వారా మాకు సెలవిస్తున్నారు తండ్రి. మంచిని విత్తి నీతి ఫలములు కోయటకు మాకు సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, దీవించండి. అనారోగ్యవంతులు ముట్టండి. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మీ సహాయమును దయచేయండి. ఎన్ని విధములైనటువంటి అపాయములలో, శోధనలో, ఇబ్బందులలో చిక్కుకున్నవారో వారందరినీ మీరు కరుణించండి, విడిపించండి, సహాయం చేయండి. నా ప్రార్థన ఆలకించమని సర్వశక్తి గల క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని రక్షించబడే విధంగా వారికి దేవుని వాక్యాన్ని అందించండి, షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. ఆయన రాకడ త్వరగా రాబోతుంది. ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన పిలుపును, ఆయన ఆహ్వానాన్ని
దయచేసి తృణీకరించవద్దండి. పాపులను రక్షించడానికే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. పాపము వలన అవ్వచ్చు జీతము మరణం. మరణం తర్వాత ఏ ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళకూడదనేది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కార్చినటువంటి రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. ఆయన రక్తము మీ పాపమును కడగడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మలను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు.